ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ముంచుకొస్తున్న కొత్త వైరస్ పరిస్థితి తీవ్ర దారుణం భారతదేశంలో. ఇక 22 మంది చిన్నారులు అకాల మృతి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. సో, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అందించడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. వారు కూడా తెలుసుకుంటారు. వివరాలకైతే వెళ్ళిపోదాం. గుజరాత్‌లో చండీపూర్ వైరస్ కలకలం సృష్టించిందనమాట. ఎందుకంటే వైరస్ బారిన పడిన దాదాపు భారతదేశంలో 22 మంది చిన్నారులు మృతి చెందారు. 7గురు ప్రస్తుతం ఐసీయూలో అయితే చికిత్స పొందుతున్నారు. అయితే మరో 35 మందికి పైగా వైరస్ నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. గాంధీనగర్, హిమ్మత్ నగర్, పఠాన్, రాజ్‌కోట, భావనగిరిలో ఇక ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు. 184 అనుమానిత కేసులు కూడా నమోదు కావడం జరిగింది. సో, చికిత్స అందిస్తున్నారు. షాన్‌ఫ్లై అనేటువంటి ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్య అధికారులు అయితే గుర్తించడం జరిగిందనమాట. సో, ఈగల వల్ల కూడా వస్తున్నాయి. గ్రామాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఆకస్మికంగా జ్వరం రావడంతో పాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఉంటాయన్నమాట. వ్యాధితో తీవ్రంగా ముదిరితే వణుకు, మూర్ఛ, మానసిక స్థితిలోకి మార్పులతో పాటు కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది. 24 గంటలు దాటితే గనుక తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరగడంతో పాటు మరణానికి కూడా దారి తీయవచ్చనమాట. తగిన జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలియజేస్తుందనమాట. వర్షాకాలం కాబట్టి ఈగలు, దోమలు అదేవిధంగా వీటన్నిటికీ నివారణ చర్యలు కూడా తీసుకుంటే సో, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, డ్రమ్ములు ఇక కొబ్బరి బొండాలు ఇలాంటి వాటిలో వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి సో, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందనమాట. వైద్యులు తప్పనిసరిగా ఇక సూచనలు చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా టెస్టులు అయితే చేయించుకోవాలనమాట.